హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నా. బిగ్ బాస్ ఎంత అన్ఫేర్ అంటే ఘోరమైన అన్ఫేర్. బిగ్ బాస్ని చూస్తేనే చిరాకు పుట్టే అంత అన్ఫేర్ అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీజని ఎలిమినేట్ చేశారంట. శ్రీజ ఈరోజు ఎలిమినేట్ అవుతుంది, అది లైవ్లో చూశారు. ఎంత ఘోరం! ఓటేసిన జనాలు పిచ్చోళ్ళా, లేకపోతే ఏ బిగ్ బాస్ చేస్తున్నాయింది? మళ్ళీ భరణి గారి కుటుంబం మొత్తాన్ని కలపాలని భరణి గారిని పెట్టిర్రేమో అని నాకు అనిపించింది. ఎంత వరస్ట్ అనిపించింది. ఏంద్రబాబు, ఏంద్ర నాయన ఇలా చేస్తున్నాడు బిగ్ బాస్ అని అనిపించింది. మళ్ళీ ఒక ఓటింగ్ పోల్ని ఇస్తారంటే మళ్ళీ ఆ ఓటింగ్ పోల్లో భరణి గారిని పెట్టాలంటే వాళ్ళు బిగ్ బాస్ లాస్ట్లో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎవరైనా కంటెంట్ ఇస్తున్నట్టే వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళని తీసుకుంటారు. భరణి గారు ఏంది గేమ్స్లో వీకే ఆడుతుండు. నిన్న గేమ్స్ మొత్తము ఆయనకి హెల్త్ బాగాలేదని ఎవరో ఒకరు ఆడుతూనే ఉన్నారు. ఎంత విచిత్రం అనిపిస్తుంటుంది నిజంగా. టూ వరస్ట్ అనిపించింది నాకు. ఏంద్రబాబు ఇంత బ్యాడా నిజంగా. బిగ్ బాస్ అంటే నేను నిజంగా బిగ్ బాస్ వాళ్ళని చూసే కోపం వస్తుంది. శ్రీజని ఎందుకు ఎలిమినేట్ చేయాలి, ఎందుకు పంపించాలి, నాకు ఇంతవరకు నాకు అర్థమవుతలేదు. శ్రీజ ఎంత గేమ్ ఆడుతుంది. నిన్న గేమ్స్లో అయినా ఫస్ట్ నుంచి అయినా ఆర్గ్యుమెంట్ అయినా ఏదైనా ఓకే, వాళ్ళకి శ్రీజని పెట్టుకోవాలని ఉంది, శ్రీజని పెట్టుకున్నారు. అది భరణి గారిని పెట్టుకోవాలని ఉంది, భరణి గారిని పెట్టుకున్నారు. అలాంటప్పుడు పిలవద్దు కదా. నిజం హరీష్ గారు బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే అరే ఇట్లాంటివి ఏదో ఉంటాయి, మళ్ళీ ఈ తంటలు ఎందుకురా నాయన అనే హరీష్ గారు నామినేషన్ చేయడానికి కూడా రాలేడు. వద్దు ఈ తంటనే వద్దు అనుకునే రాలేడు. ఇదైతే నాకు సూపర్ అనిపించింది. నిజంగా తెలివైన మనిషి అనిపించింది. భరణి గారికి హెల్తే బాగాలేదు, బయటికి పంపించేసి అయిపోతుంది కదా. ఎందుకు ఈ భరణి గారిని పెట్టుకొని ఇంతగానో? నాకైతే టూ బ్యాడ్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ కొట్టి చూడండి. బాయ్.